హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. దుర్గ్ సెంట్రల్ జైల్లో నన్ సిస్టర్స్ ప్రీతి మేరీ ఇంకా వందన ఫ్రాన్సిస్లను బృందాకరత్ ప్రతినిధి బృందం కలిసింది. ఆ సమయంలో ఛత్తీస్గఢ్లోని బీజేపీ ప్రభుత్వం చేసిన తీవ్ర అన్యాయం పట్ల ఆ ఇద్దరు ప్రదర్శించిన ధైర్యం వాళ్ళందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. వారితో పాటు అరెస్ట్ అయిన ఆదివాసీ యువకుడు సుఖ్మాన్ మాండవి గురించి వాళ్ళు ఎక్కువగా ఆందోళన చెందారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లోని అత్యంత దయనీయ, ఎలాంటి సౌకర్యాలు లేని మారుమూల ప్రాంతాల్లో నన్స్ దశాబ్దాలుగా నిస్వార్థ సేవను అందిస్తున్నారు. వారి ఇన్స్టిట్యూషన్స్ ద్వారా క్లినిక్లు, ఆసుపత్రులను నెలకొల్పించడం, కులం మతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల పేదలకు సేవలను అందిస్తున్నారు. వాళ్ళు చేస్తున్న నిస్వార్థ సేవకు అవార్డులు ఇవ్వాల్సింది పోయి జైలు పాలు చేశారు బీజేపీ. అవాస్తవ కల్పిత అభియోగాల కారణంగా నన్స్ జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు వాళ్ళు బలవంతపు మత మార్పులకు పాల్పడుతున్నారన్న అభియోగం అబద్ధం. ఎందుకంటే నన్స్తో ఉన్న ఆదివాసీలు కూడా చాలా ఏళ్లుగా క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారు. అలాంటప్పుడు బలవంతపు మత మార్పిడికి అవకాశం ఎక్కడుంది? మానవ అక్రమ రవాణా విషయానికి వస్తే నన్స్తో ఉన్న ముగ్గురు ఆదివాసీ యువతులు తాము తమ ఇష్టపూర్వకంగానే వెళ్తున్నామని చెప్పి కూడా చెప్పారు. అంతేకాదు వారు వయోజనులేనన్న విషయం వారి ఆధార్ కార్డులను బట్టి నిరూపితమవుతోంది. సదరు యువతుల తల్లిదండ్రులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. కాబట్టి మానవ అక్రమ రవాణా ఆరోపణ కూడా ఒక అబద్ధం. అయినప్పటికీ నన్స్కు బెయిల్ను మరింత కష్టతరం చేయడానికి రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ కేసును నిస్సిగ్గుగా ఎన్ఐఏకు పంపింది. ఇక్కడ ఏదైనా బలవంతపు మార్పిడి జరిగి ఉంటే అది ఛత్తీస్గఢ్ను హిందుత్వ రాష్ట్రంగా బలవంతంగా మార్చడమే అవుతుంది. బృందాకారత్ బృందం జైల్లో నన్స్ను కలిసిన తర్వాత వాళ్ళ చేతులు పట్టుకున్నప్పుడు వాళ్ళిద్దరికి జ్వరం ఉన్నట్టుగా తెలిసింది. వారికి కొన్ని దీర్ఘకాలిక రోగ సమస్యలు ఉన్నాయి. ఇందుకు వారికి క్రమం తప్పకుండా చికిత్స అవసరం. కానీ జైల్లో వాళ్ళని చాలా చలిగా ఉన్న ఫ్లోర్స్ మీద పడుకోబెడుతున్నారని బృంద చెప్పారు. దీంతో వారి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. నన్స్కు బెడ్స్ కల్పించాలని, వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లి సరైన వైద్య సేవలు అందించాలని చెప్పేసి బృందా టీము ఎప్పటి నుంచో జైలు సూపరింటెండెంట్తో వాదిస్తూనే ఉన్నారు. ఇదే కేసులో జైల్లో ఉన్న ఆదివాసీ యువకుడు సుఖ్మాన్ మాండవిని కూడా వాళ్ళు కలిశారు. వాళ్ళు మొత్తం సంఘటన క్రమాన్ని వీళ్ళకి వివరించిర్రు. అయితే ఆగ్రా, భోపాల్, షాహదోళ్లలో నన్స్ ఇన్స్టిట్యూషన్స్కు వంట మనుషుల అవసరం ఉంది. గతంలో పనిచేసిన వాళ్ళలో ఒకరైన ఆదివాసీ యువతి సుఖ్మతి వారి ఆసుపత్రిలో చాలా ఏళ్ల పాటు పనిచేసింది. అయితే ఆ యువతికి వివాహం కావడంతో పని వదులుకుంది. ఆ ఉద్యోగాన్ని చేసేందుకు ఇంకెవరైనా ఉన్నారని తెలుసుకునేందుకు గాను ఆమెను సంప్రదించారు. ఇందుకు జీతం 10,000గా నిర్ణయించారు. దీంతో సుఖ్మతి ఈ విషయం గురించి నారాయణపూర్లోని తన గ్రామంలో తనకు తెలిసిన కొన్ని కుటుంబాలకు తెలిపింది. అందుకు వారు సంతోషంగా అంగీకరించారు కూడా. ముగ్గురు ఆదివాసీ యువతులు లలిత, కమలేశ్వరితో పాటు సుఖ్మతి అంటే ఈమె మరో యువతి, వీళ్ళ ముగ్గురిని ట్రైనింగ్ కోసం మొదట ఆగ్రాకు, తర్వాత ఏదైనా ఇన్స్టిట్యూషన్కు ప్రయాణానికి అంతా సిద్ధం చేసుకున్నారు. వాస్తవానికి ముగ్గురు యువతులు అప్పటి వరకు జిల్లా కూడా దాటి బయటకు వెళ్ళలేదు. దీంతో ఆ ముగ్గురిని దుర్గ్ రైల్వే స్టేషన్ వరకు తీసుకెళ్లేందుకు గతంలో పనిచేసిన సుఖ్మతి సోదరుడు సుఖ్మాన్ మారాండిని యువతుల తల్లిదండ్రులు వారి వెంట పంపించారు. రైల్వే స్టేషన్లో నన్స్ను కలిసి వారు అక్కడి నుంచి ఆగ్రాకు వెళ్లాల్సింది. అయితే స్టేషన్ వద్ద సుఖ్మాన్ ప్లాట్ఫామ్ టికెట్ కొనలేదు. వీరిని గమనించిన టికెట్ ఇన్స్పెక్టర్ టికెట్లు చూపించాలని అడిగారు. అయితే నన్స్ దగ్గర తమ టికెట్లు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పారు. వీళ్ళు చెప్పిన మాటలు అక్కడున్న ఒక బజరంగ దళ్ సభ్యుడి చెవిలో పడ్డాయి. అదే సమయంలో నన్స్ కూడా అక్కడికి చేరుకున్నారు. వెంటనే బజరంగ దళ్ సభ్యులు అక్కడ గుమగూడిర్రు. నన్స్ను అరెస్ట్ చేయాలని చెప్పేసి రైల్వే పోలీసులను డిమాండ్ చేస్తూ గట్టిగా నినాదాలు చేసిర్రు. ఆ గ్రూప్ను అంటే ఈ ఆదివాసీ ఇంకా యువకుడి గ్రూప్ను రైల్వే పోలీస్ కంట్రోల్ రూమ్లోకి తోసేసిర్రు. తాము తమ ఇష్టానుసారమే వెళ్తున్నామని ఆదివాసీ యువతులు పోలీసులకు చెప్పారు. సుఖ్మాన్ ఫోన్లో యువతుల తల్లిదండ్రులతో కూడా మాట్లాడించారు. ఈ మేరకు ఆ యువతుల ప్రయాణానికి తమ సమ్మతి ఉన్నదని చెప్పేసి పోలీసులకు ఆ తల్లిదండ్రులు చెప్పారు. అయితే ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఎజెండా పూర్తిగా అమల్లోకి వచ్చింది. నన్స్ బృందాకారత్ ప్రతినిధి బృందానికి చెప్పిన దానికి మద్దతుగా వీడియో ఆధారాలు కూడా ఉన్నాయని బృందా చెప్తున్నారు. పోలీసుల పక్కన ఉన్నా కూడా దుర్గావాహినికి చెందిన జ్యోతి శర్మ అనే మహిళా నేతృత్వంలోని బజరంగ్ దళ్ గుండాలు నన్స్ అందరినీ ఇంకా ఆదివాసీ యువతుల్ని వాళ్ళపై మాటలతో శారీరకంగా దాడి చేయడం మొదలుపెట్టారట.
నన్స్ పై చెప్పలేనటువంటి అత్యంత అసహ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించారట. ఇది చట్ట ప్రకారం మౌఖిక లైంగిక దాడి లాంటి నేరం. వాళ్ళను బెదిరించారు, శాపనార్థాలు పెట్టారు, అవమానించారు, ఇట్లా చాలా చేశారు. ముగ్గురు ఆదివాసీ యోధులపై భౌతికంగా కూడా దాడి చేశారు. తమను అక్రమ రవాణా చేస్తున్నారు ఈ నన్స్ అని చెప్పేసి వీళ్ళు అంతా వాంగ్మూలం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జ్యోతి శర్మ తను 2 సార్లు చెంపదెబ్బ కొట్టిందని ఒక యువతి బహిరంగంగానే ప్రకటన చేసింది. ప్రతి అమ్మాయిని పక్కనే ఉన్న రూమ్లోకి విడివిడిగా తీసుకెళ్లి బలవంతంగా ప్రకటనలు ఇచ్చేలాగా చేశారు. వాళ్ళు చెప్పిన దానికి పోలీసులు రాసిన దానికి అసలు సంబంధమే లేదని చెప్పేసి బృందా టీం చెప్తున్నారు. పోలీసుల ముందు బజరంగ్ దళ్ దాని అనుచరులు ఈ విధంగా ప్రవర్తించే సాహసం చేశారంటే దానికి కారణం వారికి బీజేపీ ప్రభుత్వ పూర్తి మద్దతు ఉండటమే. స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ ఈ దారుణానికి పాల్పడిన వారిపై ఎలాంటి కేసులు కూడా నమోదు కాలేదు. దిగువ కోర్టులో దాఖలైన బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అంతేకాదు సెషన్స్ కోర్టులో అప్పీలు దాఖలు చేస్తే బిఎన్ఎస్ సెక్షన్ 143 ప్రకారం ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టు విచారించాలని ప్రాసిక్యూషన్ న్యాయమూర్తికి తెలిపింది. 2018లో జాతీయ దర్యాప్తు సంస్థ చట్టాన్ని సవరించిన మోడీ ప్రభుత్వం మానవ అక్రమ రవాణాకు సంబంధించిన అప్పటి ఐపీసీ సెక్షన్ 370ని నేరాల షెడ్యూల్లో చేర్చింది. ఎందుకంటే మానవ అక్రమ రవాణాకు అంతర్జాతీయ పరిణామాలున్నాయి. అయితే మానవ అక్రమ రవాణాకు సంబంధించిన అన్ని కేసులను ఎన్ఐఏ తప్పనిసరిగా దర్యాప్తు చేయాలని అందులో ఎక్కడా పేర్కొనలేదు. ప్రస్తుత కేసులో దర్యాప్తును స్థానిక పోలీసులే జరిపారు. స్థానిక కోర్టు మొదట బెయిల్ కోసం దరఖాస్తును విచారించింది. ఆ సమయంలో కేసును ఎన్ఐఏకు రెఫర్ చేసినట్టుగా ప్రాసిక్యూషన్ ప్రస్తావించలేదు. సెషన్స్ కోర్టులో అప్పీలులో కేసును ఎన్ఐఏకు రెఫర్ చేసినట్టు ప్రభుత్వం నుంచి ఎలాంటి నోటిఫికేషన్ ప్రాసిక్యూషన్ చూపించలేదు. అయితే వివరాల్లోకి వెళ్లకుండా సెషన్స్ కోర్టు ప్రాసిక్యూషన్ విజ్ఞప్తిని ఎలా అంగీకరించిందన్నదే ఇక్కడ ప్రశ్నార్థకం. ఇది మరొక తీవ్రమైన అన్యాయం. కేసును ఎన్ఐఏకు రెఫర్ చేయడం ద్వారా బెయిల్ పొందడం మరింత కష్టతరం చేస్తుంది. ఇది డబుల్ ఇంజన్ మోడీ ప్రభుత్వ తీరును మనం అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ. ఈ కేసులో క్రైస్తవ సమాజాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో పాటు మరికొన్ని అంశాలు ఉన్నాయి. ఇది దేశంలో ఎక్కడికైనా వెళ్ళి పనిచేసుకోవచ్చని భారత పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కుపై దాడి. క్రైస్తవ మతానికి చెందిన ఒక ఆదివాసీ మహిళ వేరే రాష్ట్రానికి ప్రయాణించేందుకు బజరంగ్ దళ్ వంటి ఆర్ఎస్ఎస్ సంస్థతో పాస్పోర్ట్ స్టాంప్ వేయించుకోవాల్సిన అవసరం ఉందా? వయోజనులైన ఆదివాసీ క్రైస్తవ మహిళలు తాము ఎందుకు ఎవరితో ప్రయాణిస్తున్నామన్నది దానికి రుజువులు ఆధారాలు ఎందుకు చూపించాలి ఎవరికైనా? ప్రస్తుత కేసు వారి గ్రామాల నుంచి పని కోసం వెళ్లే యువ ఆదివాసీ మహిళల జీవితాలు జీవనోపాధిని ప్రత్యక్షంగా ప్రభావితం చేసే భయంకరమైన దృష్టాంతాన్ని ఏర్పరిచింది. రెండో అంశం నన్స్ ఆదివాసీ మహిళలపై దాడి స్వభావం. నిర్బంధంలో ఉన్న వారిపై మౌఖిక లైంగిక దాడికి సమానమైన భాషను ఎవరైనా ఉపయోగించగలరా? అలాంటి వారిపై విచారణ ఉండదా? ఇది మహిళలందరి హక్కులకు సంబంధించినటువంటి దాడి. ధైర్యవంతురాలైన సిస్టర్ ప్రీతి మేరీ తనను కొందరు దుండగులు విదేశీయురాలు అని ఆరోపించినప్పుడు దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న చెదపురుగు అని పిలిచినప్పుడు బాధపడింది. ఏ సౌకర్యాలు లేని అత్యంత మారుమూల ప్రాంతాల్లో పేదలు కుష్టు వ్యాధిగ్రస్తుల కోసం నేను చాలా ఏళ్ళు పనిచేసిన తర్వాత కూడా నన్ను దేశ వ్యతిరేక చెదపురుగని ఎలా పిలవాలి? పేదల కోసం పనిచేయాలని నా మతం నన్ను ప్రేరేపించింది. దానికి నన్ను ఇట్లా శిక్షించాలా అని కన్నీళ్లతో ప్రీతి మేరీ అడిగింది. భారత హోంమంత్రి బెంగాలీ మాట్లాడే ముస్లింలను అక్రమ వలసదారులుగా ప్రతిసారి టార్గెట్ చేసే క్రమంలో ఆయన నుంచి చెదపురుగులు వంటి పదాలను మనం వింటూ ఉంటాం. ఇక్కడ క్రైస్తవ నన్స్ను చెదపురుగులుగా పిలుస్తున్నారు. దుర్గ్ సెంట్రల్ జైల్లోని ఆ గది ఇంకా ఢిల్లీలోని బస్తీలు ఇతర ప్రాంతాల్లో అక్రమ వలసదారులను గుర్తించడం పేరుతో భారత పౌరులు బెంగాలీ మాట్లాడే ముస్లింలను వేధించి హింసిస్తూ ఉండటం వంటి విషయాలను గమనిస్తే హిందుత్వ చట్రంలో సరిపోని ప్రతి ఒక్కరిని విదేశీయులని పిలుస్తారు. వారి హక్కులకు భంగం కలుగుతుంది. మరో అడుగు ముందుకేసి బీహార్లో లక్షలాది మంది ఓటర్లను ప్రధానంగా పేదలు దళితులు అణగారిన వర్గాలను ఎన్నికల జాబితాలో శుద్ధి చేయడానికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో తొలగించడం కూడా విదేశీయుల గుర్తింపు పేరుతో జరుగుతోంది. గుర్తించబడిన విదేశీయుల సంఖ్య చాలా తక్కువ. కానీ సమకూర్చుకోవటానికి అసాధ్యమయ్యే పత్రాల కోసం ఈసీ డిమాండ్ ప్రాథమికంగా పేదలు ఎన్నికల్లో ఓటు వేసే ప్రాథమిక హక్కును దోచుకుంది. అయితే నన్స్ ఆదివాసీ క్రైస్తవులపై జరిగిన భయంకరమైన దాడి అరెస్ట్ అరుదుగా జరిగే ఘటన అయితే కాదు. పాస్టర్ నీమొల్లార్ చెప్పిన ప్రకారం ఈ రోజు మనం మౌనంగా ఉంటే రేపు వాళ్ళు మన కోసం వచ్చినప్పుడు నిరసన తెలిపే వాళ్ళు ఎవరు ఉండరు. యూడీఎఫ్ ఎంపీల ప్రతినిధి బృందం జైలును ఆకస్మికంగా సందర్శించిందని మేము విన్నాం. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ నేతృత్వం
నేతృత్వంలోని కాంగ్రెస్ నాయకులు పార్లమెంటు వెలుపల ప్లకార్డులు పట్టుకున్నట్టు పత్రికా కథనాలు కూడా చూసినాం. ఇట్లా జరగాలి, కానీ ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అక్టోబర్ 2022 నుంచి ఫిబ్రవరి 2023 వరకు క్రైస్తవ ఆదివాసీలపై వరుస భయంకరమైన దాడులు జరిగినాయి. నారాయణపూర్లోని ప్రధాన క్యాథలిక్ చర్చ్పై దాడి జరిగింది. యేసుక్రీస్తు, మదర్ మేరీ విగ్రహాలు ధ్వంసమైనాయి. దుర్గ్లోని 2 నన్స్ పై దాడి చేసిన ఆర్ఎస్ఎస్ సంస్థలకు చెందిన విభాగాలే ఆ సమయంలోనూ బాధ్యత వహించాయి. అప్పుడు నారాయణపూర్కు ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి దాడికి గురైన వారందరినీ కలిసింది సిపిఐఎం మాత్రమే. ఆ బృందంలో బృందాకారత్ ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్ ముఖ్యమంత్రికి నివేదిక కూడా ఇచ్చారు, కానీ ఆ విషయంలో ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు. కాంగ్రెస్ నుంచి ఏ ప్రతినిధి బృందం కూడా బాధిత కుటుంబాలను ఎప్పుడూ సందర్శించలేదు. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు బీజేపీపై చేసే పోరాటాన్ని బలహీనపరుస్తున్నాయి. నన్స్కు, ఆదివాసీలకు ఈ బృందాకార టీం అంతా సంఘీభావంగానే నిలబడతారు కూడా. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉంటారు, ఇకపై కూడా ఉంటారు అని చెప్పేసి బృందాకారత్ ఇంకా వాళ్ళ టీం కూడా బలంగా మీడియా ముందు చెప్పుకొచ్చారు.